నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో 7,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం. రాష్ట్ర పురోగతికి అండగా ఉంటామని మోదీ స్పష్టీకరణ. కాళేశ్వరంపై భారాసతో కాంగ్రెస్ కుమ్మక్కైందన్న ప్రధాని మోదీ. అధికార పగ్గాలు చేపట్టినా ఎలాంటి మార్పులు రాలేదని విమర్శ. కేంద్రంతో ఘర్షణ వైఖరి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమన్న సీఎం. రాష్ట్రానికి మోదీ పెద్దన్నలా సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి. కొత్తగా ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలు. యువతకు ఉద్యోగాలిచ్చేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్న సీఎం. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విసుగు మొదలైందన్న కేసీఆర్. 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళపతి. ఈ నెల 8న రెండో దశ మెట్రో పనులు ప్రారంభం. ఎంజీబీఎస్ ఫలక్నుమా మార్గానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేం. ఎంపీ ఎమ్మెల్యేలు విచారణను ఎదుర్కోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి పథంలో వెళ్తుందనే విధానంతోనే పాలన సాగిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ 10 ఏళ్లలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా పూర్తి సహకారం అందించామని తెలిపారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ముంగిట ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్పూర్కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి 6,700 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్గా భూమి పూజ, జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల రెండో దశ విద్యుత్ కేంద్రాన్ని, రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్, అంబారీ ఆదిలాబాద్ పింపల్ కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్ నగర్ మౌలాలి మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి గాని రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం తరపున పూర్తిగా సహకరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ తమకు పెద్ద అన్న వంటి వారన్న రేవంత్ గుజరాత్ తరహాలో తెలంగాణకు సహకారం అందించాలని కోరారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే 1,850 ఎకరాలకు ఎలాంటి పరిహారాన్నైనా ఇచ్చేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే అనుమతి ఇప్పిస్తే ఆదిలాబాద్కు సాగునీళ్లు వస్తాయని పేర్కొన్నారు. नरेंद्र मोदी जी हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहां पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, but is one of the metropolitan city. We wanted to contribute your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi river development. We wanted to establish semiconductor industry. Recently I have seen the government of India has announced for this encouragement and subsidies, incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for 5 trillion economy. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అనే విధానంతోనే కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ రహదారులు వివిధ అంశాల్లో 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అండగా నిలిచినట్లు వివరించారు. साथियों, केंद्र की हमारी सरकार को
और तेलंगाना राज्य के निर्माण को करीब करीब 10 साल हो रहे हैं। जिस विकास का सपना तेलंगाना के लोगों ने देखा था, उसे पूरा करने में केंद्र सरकार हर तरह से सहयोग कर रही है। केंद्र की हमारी सरकार राज्यों के विकास से देश के विकास के मंत्र पर चलती है, जिसने पिछले क्वार्टर में 8.4% की दर से विकास किया है। इसी तेजी से हमारा देश दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनेगा। రామగుండంలో యూరియా పరిశ్రమ, వందే భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, జాతీయ రహదారులు వంటి అనేక అంశాల్లో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిధులు అందిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలో భారాస వెళ్లి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టినంత మాత్రాన ఎలాంటి మార్పు రాలేదని ప్రధాని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారాస కుంభకోణానికి పాల్పడితే దర్యాప్తు చేయని కాంగ్రెస్ ఫైళ్లను తొక్కిపెట్టిందని ఆరోపించారు. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేము తింటామనేలా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. 140 కోట్ల భారతీయులే తన కుటుంబమన్న మోదీ వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ లక్ష్యాన్ని సాకారం చేస్తానని తెలిపారు. ఆదిలాబాద్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికల్ని వివరిస్తూనే విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు పసుపు బోర్డు హామీని నెరవేర్చడంతో పాటు టెక్స్టైల్స్ పార్క్ ఇచ్చామని తెలిపారు. పత్తికి రికార్డు ధర వచ్చేలా చేశామని తెలిపారు. మోదీ గ్యారంటీ అంటే తప్పకుండా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఇవి ఎన్నికల సభలు కావని, దేశంలో అభివృద్ధి ఉత్సవం జరుగుతోందని తెలిపారు. తెలంగాణను కూడా భాగస్వాములు చేసేందుకు ఇక్కడికొచ్చినట్లు పేర్కొన్నారు. और मेरे कुछ साथी जो भांति भांति का एनालिसिस करते हैं, जरा समझो, ये चुनावी सभा नहीं है। चुनाव की तो अभी घोषणा भी नहीं हुई है। आज देश में विकास का जो उत्सव चल रहा है, उसमें मैं अपने तेलंगाना के भाई और बहनों के बीच ये विकास का उत्सव मनाने आया हूं। मैं 15 दिन का हिसाब देता हूं, दे दूं आपको। 15 दिन के ये काम आत्मनिर्भर भारत से विकसित भारत के निर्माण को और सशक्त कर रहे हैं। अरे चुनाव तो जब आएगा तब देखा जाएगा, मुझे तो देश को आगे बढ़ाना है। हम विकसित भारत, विकसित तेलंगाना का लक्ष्य जरूर हासिल करेंगे। కాంగ్రెస్ భారస పార్టీల ముఖాలు వేరైనా వారసత్వ రాజకీయాలు, అవినీతిలో రెండూ ఒక్కటేనని మోదీ విమర్శించారు. కాళేశ్వరంలో భారస చేసిన అవినీతిపై విచారణ చేయకుండా కాంగ్రెస్ సర్కారు దస్త్రాలు అణిచిపెట్టిందని విమర్శించారు. तेलंगाना के लोग ये जान चुके हैं कि परिवारवादी पार्टियों के चेहरे अलग हो सकते हैं, लेकिन चरित्र एक ही होता है। और ये चरित्र क्या है? 2 पक्की चीजें हैं उनके चरित्र में, एक झूठ, दूसरा लूट। तेलंगाना में जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये। बीआरएस ने अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए। कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर बैठ गई। तुम भी भले, हम भी भले, तुमने खाया मैं खाऊंगा, यही करते हैं। साथियों, भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण में आकंठ डूबे इंडी गठबंधन के नेता बौखलाते जा रहे हैं। మోదీకి కుటుంబం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయని, 140 కోట్ల భారతీయులే తన కుటుంబమని వ్యాఖ్యానించారు. చిన్నతనంలో దేశ ప్రజల కోసం జీవించాలనే కలతో ఇంటిని విడిచిపెట్టారని, ఇదే తన సంకల్పమని స్పష్టం చేశారు. मेरा जीवन खुली किताब जैसा है, मेरा कोई निजी सपना नहीं होगा, आपके सपने, यही मेरा संकल्प होगा। और इसलिए देश के कोटि कोटि लोग मुझे अपना मानते हैं। और इसलिए मैं कहता हूं, 140 करोड़ देशवासी, यही मेरा भारत, मेरा परिवार, यही भावनाओं का विस्तार लेकर के मैं सपनों को संकल्प के साथ सिद्ध करने के लिए
आपके लिए जी रहा हूं। आज पूरा देश एक सुर में कह रहा है, मैं हूं मोदी का परिवार, मैंने మోదీ కుటుంబం। రానున్న రోజుల్లో దేశాన్ని అగ్రగామిగా తయారు చేయడమే లక్ష్యమని, ఇందుకు తెలంగాణ ప్రజల ప్రేమ ఆశీర్వాదం కావాలని మోదీ ప్రజల్ని కోరారు. ఆదిలాబాద్ వేదికగా ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి అలాయ్ భలాయ్ చేసుకున్నారని, ఇద్దరి మధ్య సంబంధం బహిర్గతమైందని భారాసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. భాజపా కాంగ్రెస్ చీకటి ఒప్పందం బయటపడిందన్న ఆయన ఎన్నికలకు ముందు రహస్యంగా ఉన్న బంధం బహిర్గతమైందని వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రభుత్వం అడగగానే 13,000 కోట్ల ప్రత్యేక అప్పుకు కేంద్రం అనుమతిచ్చిందని, అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ భాజపా చీకటి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని పల్లా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదని పార్లమెంటులో కేంద్రమే చెప్పిందన్న ఆయన ఇప్పుడు మోదీ విభిన్నంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ విధానాలను సహకరిస్తున్నట్టే మోడీ ముందు మోకరిల్లుతున్నట్లే, మీ రాహుల్ గాంధీని విభేదిస్తున్నట్లే. గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తారు. గుజరాత్ మోడల్ నాకు కావాలని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అదానిని వద్దు అని వారంటారు, అదాని నాకు ముద్దు అని వీరంటారు. ఏదైతే నై అని వాళ్ళంటే ఈయన జై అని వీరంటారు. ఇక్కడున్న రాష్ట్ర కాంగ్రెస్ గాని రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆర్ఎస్ఎస్ మూలాలకు పోయి వారికి ఇలా మోడీ గారు మోకరించడం అనేది ప్రజలందరూ కూడా గమనించిండ్రు. మీ యొక్క ఒప్పందాన్ని కూడా మొత్తం కూడా గమనించిండ్రు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ₹1 ఇవ్వని ప్రధాని మోదీ పెద్దన్న ఎలా అవుతారని భారత్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రధానిని పెద్దన్న అని సీఎం రేవంత్ రెడ్డి అనడం మంచిదే కానీ ఆ పెద్దన్న తెలంగాణకి ఏమీ చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ భాజపా మధ్య ఉన్న బంధం మరోసారి బయటపడిందని కవిత వ్యాఖ్యానించారు. పెద్దన్న నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందని అన్నారు. గురుకులాల ఉద్యోగాల నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతోందని కవిత ఆరోపించారు. గురుకులాల ఉద్యోగాల్లో కేవలం 12% ఉద్యోగాలు మాత్రమే ఆడబిడ్డలకు వచ్చాయని, చాలామంది ఆడబిడ్డలకు అన్యాయం జరిగినందున జీవో నంబర్ 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న ధర్నా చౌక్లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు కవిత ప్రకటించారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే జీవో 3ని రద్దు చేయండి. ఇది పోటీ పరీక్షలు రాసేటటువంటి ఆడపిల్లలందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే ఆడపిల్లలందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి జీవో కాబట్టి జీవో 3ని తక్షణమే మీరు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డలకు అవకాశాలు మీరు దెబ్బతీస్తున్నారు కాబట్టి మార్చి 8 నాడు ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో మేమందరం కూడా నిరసన ప్రదర్శన చేస్తాం. ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు. సంతోషమే, ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ₹1 కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో, బడేమియా చోటేమియా అని చెప్పి, వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతా ఉంది. అలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది, పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. ఆత్మ బలిదానాలతో సాధించిన తెలంగాణలో నాటి ప్రభుత్వం అమరుల స్ఫూర్తిని తీసుకుని పనిచేయాల్సింది పోయి వారి లాభార్జన ధనదాహం తీర్చుకోవడానికే పనిచేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్ మత్తులో ఉండి లక్షలాది యువకుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. నూతనంగా ఎంపికైన 5,192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో లాంఛనంగా ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందించారు. గత ప్రభుత్వం పేదలకు పాఠశాల విద్యను దూరం చేసిందని ఆరోపించారు. విద్య ఒక్కటే మనిషి విలువ పెంచుతుందన్న సీఎం ప్రజల ప్రోత్సాహంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. మీరందరూ దిల్సుఖ్ నగర్ సెంటర్లోనూ, అశోక్ నగర్ చౌరస్తాలోనూ, అమీర్పేట జంక్షన్లోనూ గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్ లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేలుతాయో తెలీదు. ప్రశ్నాపత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు, ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు, మామ అల్లుడు, కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది. కాబట్టి 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది, మీ యొక్క
కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. అందుకే మిత్రులారా, విద్య మీద పెట్టే ఖర్చు కాదు, విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికి ఉపయోగపడే ఇంధనం. అందుకే ఇవాళ మీరు ఈ రోజు చేపట్టబోయే బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేదే కాకుండా సామాజిక బాధ్యత నెరవేర్చే ఉద్యోగం. మీ ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రానికి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఆర్ఎస్లను లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా ఈ రోజు మీరు బాధ్యత చేపట్టబోతున్నారు. నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, లేకపోతే గుంటూరులోనో గుడివాడలనో అసలే చదువుకోలే. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము. ఈ రోజు మీకు నా సూచన, ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి. ఎవరో రేపు భవిష్యత్తులో ఈ పిల్లలకు, మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు. వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను, మంచి భావాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి. రాష్ట్రం పట్ల, దేశం పట్ల, ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి. ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు, రేపటి పాలకులు అవుతారు. రేపటి నాయకులను, రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది. ఇది గురుతరమైన బాధ్యత, గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. పాడి పరిశ్రమ రంగాన్ని యోగ్యంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. డైరీ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్లో నిర్వహించిన 50వ పాడి పరిశ్రమ సదస్సును భట్టి ప్రారంభించారు. 3 రోజులు జరిగే సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పలు స్టాల్స్ను భట్టి విక్రమార్క సందర్శించారు. పాడి రంగం అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామన్న భట్టి ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించామని తెలిపారు. ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రభుత్వ సంస్థలు ఎదగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. Telangana is concerned. Ours is also largest agriculture. Aware that 70% of the dairy industry labor is mostly from the women sector. So I feel the milk production and consumption is also equally important for any population and civilization to grow very healthy and economically also very strong. So as far as the Telangana government is concerned, we are equally concerned encouraging the agriculture sector and dependent sector of the dairy industry. This year budget also we have increased more budget for the agro sector and animal husbandry and other dairy products also. I welcome all the participants who all have come all over the country and my farming community and my brothers and sisters, those who have been contributing for the production of the milk and byproducts of the milk. Thank you. ఈ భారత జాతి పురోభివృద్ధిలో ఈ యొక్క సంస్థ వ్యవస్థ ఇంకా ముందుకు సాగాలని భట్టి గారు చాలా రోజులుగా ఆయన నియోజకవర్గానికి ఈ యొక్క సంప్రదాయాన్ని, సంస్కృతిని తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రం యావత్తు ఆ సిస్టాన్ని ప్రయోగించి ప్రతి మహిళకి కనీసం ఇంటికొక ఆవు, ఇంటికొక పశువు ఆ స్కీములో ఈనాడు మన డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. తెలంగాణ ప్రజలు వాడకానికి తగ్గట్టుగా పాల ఉత్పత్తి లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రంగం ముందుకు పోయేదానికి మన రాష్ట్రం ముందంజలో ఉండాలి. దానికి తగ్గటువంటి ప్రణాళిక మా ప్రణాళిక మంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో జరుగుతుందనే విశ్వాసం. నా వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటటువంటి రంగం తెలంగాణ అభివృద్ధిలో మనం భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్, హిమాయత్ నగర్, బన్సిలాల్పేట్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినా విద్యా వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని పొన్నం వెల్లడించారు.
ప్రభుత్వాలు మారినా ఏమి మారినా పాఠశాలలు విద్యా వ్యవస్థ మీద అన్ని ప్రభుత్వాలు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. కాబట్టి కొనసాగుతున్నటువంటి మనబస్తీ అనే ఆ పాఠశాలల నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం తరఫున. అది ఇంకా మెరుగైన విధంగా హైదరాబాద్ లో చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బయటి కార్పొరేట్ పాఠశాలతో ధీటుగా ఉండే విధంగా, ఫీజుల కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఆసరాగా ఉండే, అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఒక విద్యార్థి నాయకుడిగా విద్యకు ఇచ్చేటువంటి అవకాశం లోపల, ప్రాధాన్యత లోపల ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రభుత్వం లోపల అటువంటి విధానాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. పాఠశాల వ్యవస్థ, విద్యా వ్యవస్థ అభివృద్ధికి రాజకీయానికి సంబంధం లేదు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలతో పాటుగా నూతనంగా ఇంకా ఎడ్యుకేషన్ కు సంబంధించిన రిఫార్మ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరం కావచ్చు, మొత్తం తెలంగాణ రాష్ట్రం కావచ్చు, పేదలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలను అన్ని సౌకర్యాలతో ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మహబూబ్ నగర్ను విద్యా హబ్గా మార్చుతామన్న కాంగ్రెస్ హామీని నెరవేర్చేలా ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే అన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా నియమితులైన రేవంత్ రెడ్డి తొలిసారి జిల్లాకు వస్తున్నారన్న ఎన్నం బహిరంగ సభలో సీఎం వరాలు కురిపించే అవకాశం ఉందన్నారు. ఎంబీఎస్ కళాశాలలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నం శ్రీనివాసరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో వారు పాల్గొని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను, కార్యకర్తలను కలుసుకోబోతా ఉన్నారు. వారి సందేశం కూడా ఇవ్వబోతా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రాబోతా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చడానికి, ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యకు సంబంధించిన అనేక అంశాల మీద కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసి వారు ఇంకా అనేక పథకాలు పాలమూరుకి ఇచ్చేటట్టుగా మన సభ జరగాలని చెప్పి, సహకారం అందించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. మెట్రో రైల్ రెండో దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న పాత బస్తీలో రెండో దశకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలుపెట్టనున్నారు. సాలార్జింగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా వరకు ఆ మార్గంలో 4 స్టేషన్లతో ఆ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది. రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త రైలు మార్గం నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం రూట్ మ్యాప్ ఖరారు చేసింది. హైదరాబాద్లో ప్రస్తుతం మెట్రో రైలు 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు కనెక్టివిటీ ఉంది. కాగా కొత్తగా 5.5 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్నుమాకు చేరుకోవచ్చు. కారిడార్ 4, 5, 6, 7లో రూట్ మ్యాప్ సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడనేది వెల్లడించాల్సి ఉంది. కాంగ్రెస్ నేతలు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారు, రాబోయే కాలం మనదే అంటూ భారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ తీరుపై ప్రజల విసుగు ప్రారంభమైందని, ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అంశాల కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుందని ప్రభుత్వానికి ప్రతిపక్షం రుచి చూపుదామంటూ వ్యాఖ్యానించారు. కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందామని కేసీఆర్ వెల్లడించారు. తొలిసారిగా భారాస లోక్సభ అభ్యర్థులు 4గురిని అధినేత ప్రకటించారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్కు మళ్లీ అవకాశం కల్పించారు. పెద్దపల్లి నుంచి కొత్తగా మాజీ మంత్రి కుప్ప ఈశ్వర్ను ప్రకటించారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, కవిత పాల్గొన్నారు. 2 నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. నేతలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. భద్రాచలం శాసనసభ్యుడు తెల్ల వెంకట్రావు సమావేశానికి హాజరు కాలేదు. ఆయన నిన్ననే కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాల్టి భారాస సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు భారాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. 7న కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతి పత్రాలు అందిస్తామని తెలిపారు. ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేటీఆర్ విమర్శించారు. విపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజల నుంచి 20,000 కోట్లు వసూలు చేసేందుకు ఎత్తుగడ వేశారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చట్టసభల్లో సభ్యులు ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. లంచం కేసులో ఎంపీ, ఎమ్మెల్యేల మినహాయింపు లేదని తేల్చి చెప్పింది. వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. లంచం కేసులో చట్టసభ్యులకు మినహాయింపు లేదని, వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చట్టసభ్యులకు లంచం కేసులో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. పార్లమెంటు, అసెంబ్లీలో లంచాలు తీసుకుంటే ఎవరైనా తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. చట్టసభ్యులకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ 1998లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. చట్టసభల్లో ప్రసంగం చేసేందుకు, ఓటు వేయడానికి లంచం తీసుకున్న సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. లంచానికి పార్లమెంటరీ అధికారుల ద్వారా రక్షణ లేదని 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధమని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో విశ్వసనీయతను లంచం దెబ్బతీస్తుందని, దీన్ని ఉపేక్షించలేమని అన్నారు. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం శాసనసభ్యురాలు సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకొని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ సీతా సోరెన్ తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సీతా సోరెన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా లేదా వారికి రక్షణ ఉంటుందా అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనదని సర్వోన్నత న్యాయస్థానం అప్పట్లో వ్యాఖ్యానించింది. దాన్ని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. అనంతరం ఈ కేసును చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందుకోసం 7 సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా లంచం కేసులో చట్టసభ్యులకు మినహాయింపు లేదని, వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 1993లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో జేఎంఎం ఎంపీగా ఉన్న షిబు సోరెన్ సహా ఇదే పార్టీకి చెందిన మరో 4 ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆరోపణలొచ్చాయి. వీరి మద్దతుతో మైనార్టీలో ఉన్నప్పటికీ పివి ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తర్వాత సోరెన్ సహా 5 ఎంపీలపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లగా సోరెన్ బృందానికి ఊరట లభించింది. ప్రజాప్రతినిధులకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో అప్పటి ధర్మాసనం తీర్పు వెలువరించింది.